పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కేంద్ర కేబినెట్లో జనసేనకు చోటు. ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు, ముహూర్తం ఖరారు. నెలాఖరులోనే ప్రక్షాళన. రామ్మోహన్ నాయుడు శాఖ మార్పు, ఢిల్లీలో పెరిగిన ఏపీ ప్రాధాన్యత. భారత రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కేంద్ర ప్రభుత్వం తదుపరి రాజకీయ లక్ష్యాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. గత కొన్నాళ్లుగా ఊగిసలాట్లో ఉన్న జనసేన పార్టీ కేంద్ర కేబినెట్ ప్రవేశం ఇప్పుడు దాదాపు ఖాయమైనట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల మధ్య ఉన్న పొత్తును మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రధాని మోదీ తన మంత్రివర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఇప్పుడే కసరత్తు పూర్తి చేశారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ప్రధాని ఈ నెల 15 నుంచి 20 వరకు విదేశీ పర్యటనలో గడపనున్నారు. ఆయన స్వదేశానికి తిరిగి రాగానే ఏ క్షణమైన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండవచ్చని ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ మార్పుల వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాత్మక సలహాలున్నట్లు తెలుస్తుంది. గత 2 నెలల్లో మంత్రుల పనితీరును విశ్లేషించిన ప్రధాని కొందరు పక్కన పెట్టి పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. ఈసారి యువతకు, మహిళలకు పెద్దపీట వేయడం ద్వారా కేబినెట్కు కొత్త జనజీవాలు అందించాలని మోదీ ఆలోచన కనిపిస్తుంది. గతంలోనే జనసేనకు కేంద్ర మంత్రి ఆఫర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అప్పట్లో సున్నితంగా తిరస్కరించారు. కానీ ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈసారి కేబినెట్లో చేరడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఏపీ నుంచి ఇప్పటికే టీడీపీ తరఫున 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తుండగా 3వ బెర్త్ను జనసేనకు కేటాయించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. దీనికి ప్రతీకగా ఏపీ రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీకి మరో అవకాశం దక్కే వీలుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ కొత్త మంత్రి పదవి ఎవరికివ్వాలనేది అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుత పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పనితీరుపై సానుకూలత ఉన్నప్పటికీ ఆయన శాఖను మార్చాలని ప్రధాని భావిస్తున్నారు. ఆయనకు విమానయాన శాఖ కంటే మరో కీలకమైన శాఖను అప్పగించి జాతీయ స్థాయిలోని సేవలను మరింత సమర్థవంతంగా వాడుకోవాలని అధిష్టానం ఆలోచిస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి బలమైన నేతగా ఎదిగిన రామ్మోహన్ నాయుడికి రాబోయే మార్పుల్లో మరింత ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. ఇతర మంత్రుల శాఖల్లో కూడా గణనీయమైన మార్పులు ఉండబోతున్నాయని పలువురు సీనియర్లకు ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతుంది. కొత్తగా దక్కబోయే మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేసే క్రమంలో రాయలసీమ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. చిత్తూరు లేదా హిందూపూర్ ఎంపీల్లో ఒకరికి అదృష్టం వరించే అవకాశం ఉంది. అదే సమయంలో రాయలసీమ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చోటు కల్పించడం ద్వారా రాజకీయంగా పట్టు సాధించాలని బీజేపీ యోచిస్తుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. ఒకవేళ సామాజిక కోణంలో వేమిరెడ్డికి అవకాశం ఇస్తే ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు కానుంది. కేంద్ర ప్రభుత్వంలో ఏపీకి దక్కబోతున్న 3వ మంత్రి పదవి రాష్ట్ర అభివృద్ధికి మరింత ఊతాన్నిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. విభజన హామీలు, ప్రత్యేక నిధుల సాధనలో 3 కేంద్ర మంత్రులు ఉండడం రాష్ట్రానికి అదనపు బలం కానుంది. బీజేపీ, జనసేన కూటమి బలంగా ఉండడంతో కేంద్రం కూడా ఏపీ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తుంది. విదేశీ పర్యటన ముగిసిన వెంటనే జరిగే అధికారిక మార్పులతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యయనం మొదలు కానుంది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ నుంచి రానున్న అధికారిక ప్రకటన కోసం 2 పార్టీల శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.